హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈజ్ టు జాస్మిన్ వ్లాగ్స్ 321. చాలా రోజుల నుంచి వ్లాగ్స్ చేస్తూనే ఉన్నాను, కానీ అన్ని వాయిస్ ఓవర్ ఇస్తూ చేస్తున్నాను కదా. ఒక్కటైనా ఇట్లా లైవ్గా మాట్లాడుతూ వీడియో చేయాలని అనుకున్నాను. అందుకే ఊరికి అట్లా జస్ట్ ఒక చిన్న ఒక 2 మినిట్స్ 3 మినిట్స్ వచ్చేలాగా అయితే చేస్తున్నా వీడియో. బయట ఫుల్ డిస్టర్బెన్స్ సౌండ్, అందుకే వాయిస్ నాది వినిపిస్తుందో లేదో అర్థం కావడంలే. మనం ఎంత కష్టపడాలనుకున్నా, ఎంత ఇది చేయాలనుకున్నా అడ్డుపుల్లలు వేసే వాళ్ళు ఉంటేనే ఉంటారు కదండి. బయట ఫుల్ డిస్టర్బెన్స్, వాయిస్ సరిగా వినపడలేదు. అందుకనే నేనైతే ఏం చేశానంటే లైట్గా డోర్ అయితే వేశాను. మనం ఎంత కష్టపడాలనుకున్నా కూడా మనల్ని కష్టపడనివ్వరండి. ఎందుకంటే వాళ్ళ కాళ్ళ కిందనే బ్రతకాల, వాళ్ళ కాళ్ళ కిందనే ఉండాలా అనుకుంటారు. అందరి గురించి కాదు, కొంత గురించి చెప్తున్నా నేను. వాళ్ళ కాళ్ళ కింద మనం బతికేకేం వాళ్ళే మనకు పెట్టి సాకి ఇదంతా చేసన్నారా? నాకు అర్థం కాదు. ఏదేమైనా సరే మనకు నచ్చినట్టు, మనకి ఇష్టం వచ్చినట్టు బ్రతకడమే అండి లైఫ్. ఒకరికి నచ్చినట్టు మనం బ్రతకాల్సిన అవసరం లేదు. యూట్యూబ్లో డబ్బులు రాలేదని చెప్పండి, ఒక్కరైనా యూట్యూబ్ చేస్తారా? ఎవరైనా యూట్యూబ్ చేసేది కేవలం మనీ కోసమే. ఎవరైనా యూట్యూబ్ చేసేది కేవలం మనీ కోసమే. మనీ రాలేదని చెప్పండి, ఒక్కరు కూడా యూట్యూబ్ చేయరు. ఏదో మన పాటికి మనం కష్టపడి కనీసం ₹1 ₹2 సంపాదించుకుందాం అది ఇది అనుకుంటే ఇంకా చాలా ఓవర్ అయిపోతుంది అందరూ. అదే కదా, బ్రతకనిచ్చే వాళ్ళను బ్రతకనియరు, వాళ్ళు ₹1 సాయం చేయరు అని అంటారు కదా. అట్లా ఉంది ఇప్పుడు పరిస్థితి. ఏదేమైనా సరే మనకు నచ్చినట్టు మనం బ్రతకాలండి. ఇప్పుడు మార్నింగ్ బయటికి వెళ్తాం, మళ్ళీ నైట్కి అంతా ఇంటికి వస్తామో లేదో కూడా సేఫ్టీ లేదు. ఈ మధ్య ఒక 1 మంత్ నుంచి బస్సు యాక్సిడెంట్లు అయితే చాలా విపరీతంగా అవుతున్నాయి. ఎప్పుడు ఏ టైం ఎలా జరుగుతుందో కూడా తెలియదు. కనీసం నడుచుకొని వెళ్ళాలన్నా కూడా భయం వేస్తుంది. ఎందుకంటే ఎట్లా ఏం జరుగుతుందో ఏంటో అని చెప్పేసి అసలు ఎక్కడ సేఫ్టీ అనేదే లేదు. అందుకే ఉన్నన్ని రోజులు మనకు నచ్చింది తింటా బ్రతుకుతూ ఉండాలా. ఇదే అండి నేను చెప్పేది. ఏదేమైనా సరే మనకు నచ్చినట్టు మనం బ్రతకాల. అలా ఉంది కదా అని చెప్పి మరీ ఓవర్గా తింటూ తాగుతూ ఇట్లా చేయకండి. మన ఆరోగ్యం చూసుకుంటూ కూడా ఉండాలా. ఇప్పుడు ఏ యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసినా చాలా వెయిట్ లాస్ వెయిట్ లాస్ వెయిట్ లాస్. వెయిట్ లాస్ చేయడం మంచిదే, కానీ ఒకేసారి 3 పూట్ల పస్తుండడం అనేది కరెక్ట్ కాదు. నేను కూడా చేస్తున్నా చూడండి, నేను కూడా తగ్గానా లేదా నాకైతే ఏం అర్థం కాలే. నేను కూడా ఒక పూట పస్తుంటాడా, ఒక 2 పూట్ల తింటాడా, అయినా కూడా ఏం చేంజ్ లేదు అనుకుంటాడా. ఏం చేంజ్ లేదు. అందుకే ఎట్లయితే ఏదైతే అదైతే ఇన్ని రోజుల నుంచి ఒక్కోసారి మనం తినకపోయినా కూడా లావ్ అవుతాం. ఎందుకైతామో కూడా అర్థం కావడంలే. నేను మ్యారేజ్ కాకముందు ఎంత సన్నగా ఉండేదాన్ని, ఎంత తిన్నా కూడా సన్నగానే ఉండేదాన్ని. ఆఫ్టర్ మ్యారేజ్ అసలు తినకపోయినా కూడా వెయిట్ అనేది విపరీతంగా పెరుగుతున్నా, ఎందుకు అర్థం కావడంలే. కానీ ఎలాగైనా వెయిట్ లాస్ చేసి ఖచ్చితంగా తగ్గుతాను. ముందు ఎట్లా సన్నగా ఉన్నానో అలాగే సన్నగా అవ్వాలని నేను కోరుకుంటాను. మనము ఏం తినకపోయినా కూడా లావు ఉన్నా కూడా అందరు ఏమనుకుంటారు, అందరూ అవసరంలే, మన ఇంట్లో వాళ్ళు ఏమనుకుంటారంటే మనం తిని లావు అయిపోయినాం అది ఇది అనుకుంటారు. ఈరోజైతే వ్లాగ్ ఏం లేదండి, జస్ట్ ఊరికి ఇట్లా టాకింగ్ ఏదో ఒకటి మాట్లాడైతే వీడియో అప్లోడ్ చేస్తున్నా. ఈరోజు అయితే ఏం లేదు, జస్ట్ రోజు చేసే వంటలు, రోజు చేసే ఇదే ఉన్నాయి, చిన్న చిన్న పనులే ఉన్నాయి. అందుకే ఈరోజు ఏం వీడియో చేయలే, జస్ట్ ఇట్లా టాకింగ్ మాట్లాడే వీడియో ఒకటి చేద్దామని అనుకున్నాను. ఇంకా ఇదే చేశాను అనమాట. డైలీ కంటిన్యూగా 300కి అయితే వచ్చింది అవర్స్. ఇంకా 2000 అవర్స్ కంప్లీట్ కావాలి, ఇంకా 2700 అవర్స్ కంప్లీట్ కావాలా. ఎప్పుడైతే ఏమో కూడా తెలియడం లేదు. ఛానల్ పెట్టి దాదాపు 3 ఇయర్స్ అయితే కంప్లీట్ అవుతుంది. ఇంకా నా ఛానల్ అయితే ఎట్లా పెట్టింది అట్లనే ఉంది. మనం సక్సెస్ కావాలని వేరే వాళ్ళని తొక్కాలనుకోవడం అది అస్సలు కరెక్టే కాదండి. నిజంగా నేను ఈ ఛానల్ పెట్టిన నుంచి ఎంత కష్టపడుతున్నాను. ఒకప్పుడైతే డైలీ కంటిన్యూగా షార్ట్స్ చేసేదాన్ని.
ఇప్పుడు ఈ లాంగ్ వీడియోలు చేయడం వల్ల కొంచెం రిలాక్స్ రెస్ట్ తీసుకుంటాను, కానీ అప్పుడైతే డైలీ కంటిన్యూగా షార్ట్స్ చేసేదాన్ని. నాకు 1000 సబ్స్క్రైబర్స్ వచ్చినాకనే కొంచెం బలం వచ్చింది, అంటే నా వీడియోస్ కూడా చూస్తారనే ఒక నమ్మకం, హోప్ అయితే వచ్చింది. ఇంకా అందుకే కంటిన్యూగా చేస్తున్నాను. నాకు యూట్యూబ్లో నేను యూట్యూబ్ ఛానల్ చేయాలా, నేను యూట్యూబ్లో డబ్బులు సంపాదించాలా అని చాలా ఎప్పటి నుంచో అనుకుంటున్నా. ఫైనల్గా అయితే యూట్యూబ్ ఛానల్ అనుకొని పెట్టినప్పటి నుంచి ఇంకా సక్సెస్ అయితే రాలేదు, కానీ వస్తుందని ఒక నమ్మకం అయితే ఉంది. ఓపిక ఉండాలండి. యూట్యూబ్ ఛానల్ పెట్టిన తర్వాత ఓపిక లేకపోతే ఏం చేయలేము. నాలాగా ఓపిక లేకపోతే అస్సలు కాదు. ఒక్క 1 మంత్లో ఛానల్ మోనిటైజేషన్ అయ్యి సక్సెస్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఛానల్ సక్సెస్ కాకుండా అట్లే ఉండేవాళ్ళు కూడా ఉన్నారు నాలాగా. ఏదేమైనా సరే ఓపికతో ఉండాలా. ఓపికతో ఉంటే సాధించలేదంటూ ఏది ఉండదు. యూట్యూబ్ ఛానల్ అనేది మీ ఓపిక ఎంత ఉందో అంత పరీక్షిస్తుంది. మీరు ఎంత మంచిగా కంటెంట్ పెట్టినా కూడా మీకు కూడా లక్ అనేది ఉండాలా. నాకు లేనిదే లక్, అందుకే నా ఛానల్ ఇంకా మోనిటైజేషన్ చేసుకోలేకపోతున్నా. ఇదే అండి వీడియో, చిన్న వీడియో, ఏం పెద్ద ఎక్కువ లెంత్ కూడా లేదు, జస్ట్ 4 మినిట్స్ 5 మినిట్స్ అంతే ఉండదు. డైలీ కంటిన్యూగా 1 వీడియో 2 వీడియోస్ పెట్టడానికి ట్రై చేయండి. ఏదైనా సరే మీ ఓన్గానే మాట్లాడేదైనా సరే పెట్టండి. ఏదో ఒకటి కనీసం రోజుకు ఒక 100 మంది చూసినా చాలు, మీ ఛానల్ గ్రో అయితే వస్తుంది. 100 మెంబర్స్. నేను ఏమనుకుంటా అంటే ఎప్పుడు ఛానల్ అప్లోడ్ చేసినా సరే కనీసం ఒక 100 మంది చూసినా చాలు నాకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతా. ఒక 100 మెంబర్స్ చూసినా చాలండి మీ ఛానల్ని, ఆటోమేటిక్గా పోతాయి వ్యూస్. ఇదేనండి చిన్న వీడియో మీకు ఎలా నచ్చిందో అనుకుంటున్నా. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా అంతే. షేర్ చేయండి. షేర్ చేసే అంత ఏం మ్యాటర్ లేదు, జస్ట్ ఈ వ్లాగులు అదే కదా, ఏముంటాయి ఇంకా, ఏం దీంట్లో ఏం లేదు మ్యాటర్. ఇంకా ఇంతేనండి. వీడియో నచ్చిందని అనుకుంటున్నా. వీడియో మీకు నచ్చినట్లయితే తెలుసు కదా. బాయ్ అండి.